తర్వాత శిశువు నుంచి మెల్లమెల్లగా క్రమంగా ఉన్నదాన్ని అవగాహన చేసుకున్నాను. అమ్మ ద్వారా, నాన్న ద్వారా, ఆచార్యుల ద్వారా, ఇటు అతిథుల ద్వారా, ప్రకృతి ద్వారా, ప్రకృతిలో వృక్షాల ద్వారా, ప్రకృతిలో ఉన్న సముద్రాల ద్వారా, కొండల ద్వారా, అగ్నిపర్వతాల ద్వారా, అనగా పాత్రలు, వస్తువులు ఇవన్నీ కూడా ఉన్న వాటినే తన అనుభవంలో ఉన్నామని గ్రహించి గుర్తించి తెలుసుకుని సందేహాలు ప్రశ్నోత్తరాలు వస్తున్నాయి. అప్పుడు సందేహం ఎవరికి వచ్చింది? అనుభవం ఉన్నవాడికి. అనుభవం ఎలా ఉంది? ఉనికితో ఉంది. ఉనికి ఎలా ఉంది? అనుభవంగా ఉంది. ఉనికి అనుభవం ఎలా ఉంది? ఎలా ఉంటే బాగుంటుంది? ఆనందంగా ఉండాలి. అయితే ఆనందం రోజు అనుభవిస్తున్నావు కదా, అది వచ్చిపోయేది. వచ్చిపోయే ఆనందాన్ని ఆపగలవా? లేదు. వచ్చిపోయే ఆనందం ఉందని అనటానికి ఆనందం లక్ష్యంగా ఉందా? వచ్చిపోతుందా? లక్ష్యంగా ఉంది. నాకేంటి అద్దం అంటే చాలా ఇష్టం. అద్దంలో నా ముఖం చాలా ఇష్టం. నా ముఖాన్ని నేను చూస్తున్నాను అద్దం ద్వారా. అద్దంలో ముఖాన్ని చూసి ఏమైనా ఉంటే సవరించుకుని ఇంకా అందంగా ఉండాలి అంటే నీకు రెండోది ఉండాలి. అద్దం కన్నుతో కన్ను చూడటానికి రెండో కన్ను కావాలి. కన్ను అనుభూతిలో ఉందని గ్రహించి ఆ గ్రహించిన దాన్ని బట్టి కన్ను లాగుతుంది, లాగట్లేదు. కన్ను మూసుకున్నాను, కన్ను తెరుచుకున్నాను అనుకోవటం అనుభూతిలో ఉంది కదా. ఎందుకు? ప్రతి సెకను రెప్పతో ఉన్న కన్ను, రెప్ప కన్ను వేరు కాదు, ఒకటి కాదు, రెండు అవినాభావ సంబంధం. అప్పుడు నేను శబ్దం, భావ శబ్దం రెండు ఒకటి కాదు, వేరు కాదు. అవిభాజ్యంగా, అపరిచ్ఛిన్నంగా, అవిభక్తంగా, సహజంగా ఉన్నది ఉనికితో. అప్పుడు రెండు ఉనికలు ఉంటాయా, రెండు అనుభవాలు ఉంటాయా, రెండు శబ్దాలు ఉంటాయా, రెండు కదలికలు ఉంటాయా, రెండు సాక్షిత్వాలు ఉంటాయా, రెండు స్వప్నాలు ఉంటాయా, రెండు ఆకాశాలు ఉంటాయా అంటే ఒకటి రెండు ప్రసక్తి వస్తాయి. కానీ అనేకాలుగా ఒకటి రెండు మూడు అని సంఖ్యావాచంగా వాడుకల్లో వ్యవహార జ్ఞానాలు, ముఖ్యంగా వర్తమానాలు, వ్యవహార జ్ఞానాలు, ఈ దేనితో కూడి అనుబంధాలు అన్నీ ఉంటాయిగా. రాగద్వేషాలు వాటిని మరల మన్నం చేస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఆందోళనతో గురి అయిపోయి తనకు ఒక గమ్యం ఉందని, ధర్మం ఉందని, గుణాలు ఉందని అనుకుని దాన్ని ఎలాగా పాటించాలి అనే ప్రశ్నలు కూడా వస్తాయి. అనుభవం ఉన్న వాటికి ప్రశ్నలు, అనుభవంలో ఉన్నదాన్ని గుర్తించిన తర్వాత ప్రశ్న వచ్చిందా, గుర్తించకుండా వచ్చిందా? గుర్తించినప్పుడు. అది గుర్తించినప్పుడు గమనించావు కదా, గమనించినప్పుడు తెలుసుకున్నావు కదా, తెలుసుకుని గమనించినప్పుడు శబ్దంతో, నిశ్శబ్దంతో, పదాలతో, భావంతో నేనే స్వయంగా ఉంది కదా, అలాగే ఊరిక ఉండు అని మాత్రమే నీ గురించి చైతన్య స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు. అనుభవం ఉందాన్ని అవగాహన, అవగాహన, అవగాహన 5 అక్షరాలు. అవగాహన అంటే ఏంటి? అర్థం చేసుకోవడం. అవగాహన అంటే తెలుసుకోవడం. అనేక అర్థాలు లేవు. నేను అనే శబ్దం ఉంది. నేను శబ్దం, నేను అవగాహన, నేను కథకి అవగాహన, నేను భావం అవగాహన, నేను ఉనికి అవగాహన. అంటే ఉనికి అవగాహన, అనుభవ అవగాహన, ఆనంద అవగాహన, మౌన అవగాహన, పరిపూర్ణ అవగాహన, స్వేచ్ఛంగా ఉన్నది, స్వతసిద్ధంగా ఉంది, స్వయంగా ఉంది. అంటే అవగాహన ఎలా ఉంది? స్వతహా ఉంది, అనుభవ సిద్ధమే. కొత్తగా రావటం, కొత్తగా ప్రయత్నం చేయటం, కొత్తగా సాధన ద్వారా ప్రయత్నించడం వల్ల కొత్తగా అవగాహన అంటూ లేదు, రాదు. కానీ నేనే ఉన్నది, నేనే స్వయంగా ఉన్నాను అని మాత్రమే స్వయ అవగాహనతో గుర్తించి గమనించి తెలుసుకుని ఊరక ఉంది.